ఎక్కువ ఉంటాయి. ఓకే. హలో 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 మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వన్నూరమ్మ మేడం. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? పనిగంపల్లి కన్నా నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం మేడం? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించా మేడం? ఇంట్లో కొంచెం ఇబ్బంది ఉంటే. మీ పుట్టిన తేదీ టైం ఉందమ్మా? ఏంటి మేడం? మీరు పుట్టిన తేదీ టైం ఉందా? నాకు పుట్టిన తేదీ తెలియదు మేడం. మీ పేరు ఏంటన్నారు? నా పేరు వన్నూరమ్మ. నాకు పుట్టిన తేదీ తెలియదు మేడం. నాకు చిన్న మా అమ్మ నాన్న లేరు, తెలుసు. ఓకే, ఏంటి సమస్య? మీ సమస్య ఏమిటి? ఇంట్లో సమస్య మేడం. అదే ఏంటి? ఆర్థికమైన సమస్య? బాగాలేదు, నాకు చాలా ఆరోగ్యాలు. ఇంట్లో సరే, గురుగారు ఉన్నారమ్మా, మాట్లాడండి. ఆయన మీ సమస్య పరిష్కారాన్ని తెలియజేస్తారు. మాట్లాడండి. హలో, నమస్తే గురు. చెప్పండి అమ్మా, బాగున్నారా? బాగున్నాం స్వామి. లైన్ కట్ అయింది. ఓకే గురువు గారు, మరి రత్నాలు అనేవి మనకి ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లకి జాతకాన్ని బట్టి సూచిస్తారా, లేదంటే ఇప్పుడు మనకి వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి కూడా, అంటే ఇమీడియట్గా మనకి ఏదైనా ఒక ఉద్యోగ ప్రయత్నం అవ్వడం లేదు, మనకి కలిసి రావడం లేదు, ధనం నిలవట్లేదు, ఈ ప్రాబ్లమ్స్కి సంబంధించి కూడా ఈ స్టోన్స్ అనేవి వర్క్ చేస్తాయంటారు? అంటే ప్రాబ్లమ్ పట్టిస్తే యాక్యురేట్ ఒక 60% యాక్యురేట్ ఉంటుందండి. మామూలు జాతకాన్ని పట్టిస్తే 100% యాక్యురేట్ ఉంటుంది అనమాట. అంటే మన ఒకటి ఏంటంటే పర్టికులర్గా స్కానింగ్ రిపోర్ట్ ఎలా ఉంటుందో అది చూస్తే మెడిసిన్ ఇవ్వడం ఈజీ అవుతుంది. అదేంటంటే స్కానింగ్ రిపోర్ట్ సరిగ్గా లేదనుకోండి, మనం అప్రాక్సిమేట్ గా మెడిసిన్ ఇస్తాం. ఇది కూడా అంతే. అదంటే జాతకం అనేది ఒక స్కానింగ్ రిపోర్ట్ లాంటిది. దాన్ని బట్టి మనం పరిష్కారం అనేది ఇవ్వడం జరుగుతుంది. హలో హలో మేడం, ఏం మేడం కట్ చేస్తారు? ఎవరు కట్ చేయలేదండి, కట్ అయ్యింది మీది. హలో 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 నమస్తే అండి, మీ పేరు? స్వరూప్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకేనండి. సో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? మా కూతురు గురించి. మీ పాప పుట్టిన తేదీ టైం చెప్పండి అమ్మా. నవంబర్ 8, 2004. నవంబర్ 8, 2004. 8/11/2004. టైం చెప్పండి. 9:40. ఈవినింగా మార్నింగా? పొద్దున. ఉదయం 9:40కి. ఓకే, ఏ ఊర్లో పుట్టిందమ్మా పాప? హలో, ఏ ఊర్లో పుట్టింది పాప? ఇక్కడ హైదరాబాద్ లోనే పుట్టింది. ఓకే, సరే. పాప గురించి మీరు ఏమైతే అడగాలనుకుంటున్నారో అది గురువు గారిని అడిగి నేరుగా మాట్లాడండి అమ్మా. ఓకే అండి. హలో హలో అమ్మా, చెప్పండి. బాగున్నారా? నమస్కారం గురుగారు. అమ్మా చెప్పండి. అదే తన స్టడీకి సంబంధించి ఎలా ఉంటుంది ఫ్యూచర్ అని తెలుసుకుందామని. ఓకే అమ్మా, అన్ని గ్రహాలు కూడా స్టడీకి సంబంధించిన స్థానాలు బలంగా చూస్తున్నాయి. అదొకటి ప్లస్ పాయింట్. ఎక్కువ ఏవైతే శుభగ్రహాలు ఉన్నాయో బలంగా ఉన్నాయి. అదే విద్యాస్థానం ఒకటి బాగుందమ్మా. కాకపోతే కొద్దిగా ఈ పాపకి కొద్దిగా అనవసరమైన భయాలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. పీడకలలు రావడాలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. కొన్ని అప్పుడప్పుడు కొన్ని గండాలు కూడా మిస్ అయినాయి అమ్మాయికి. హలో, కొన్ని గండాలు అవి మిస్ అయినాయి, అందుకని కొద్దిగా ఇదవుతుంది. స్టడీ పరంగా ఇంప్రూవ్మెంట్ కావాలని అనుకుంటున్నారు. ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలా? ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలమ్మా. స్టడీ పరంగా కొద్దిగా సెన్సిటివ్ ఈ అమ్మాయి. ఆ సెన్సిటివిటీ పోవాలి. స్టడీ విషయంలో కూడా, అందుకని కానీ ఇప్పుడు బీబీఏ చేస్తుంది. అంటే బిజినెస్ నుంచి కంటిన్యూ అవ్వాలా లేకపోతే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలా అని చెప్పేసి కొంచెం డైలమాలో ఉంది. అందుకని అవేం కాదు. ఏంటి ఇంజనీరింగ్ సైడ్ అయినా ఇంకా ఇంకోటి ఏంటమ్మా? బిజినెస్ సైడ్ లేకపోతే సాఫ్ట్వేర్. అదే అండి, బిజినెస్ సైడే బాగుంటుంది సాఫ్ట్వేర్ కంటే. ఒక పగడం పెట్టించండి పాప చేత, మంచి జరుగుతుంది అన్ని పరాలుగా. స్టడీ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పగడం పెట్టిస్తే.
ఒక పగడం పెట్టించి నువ్వులు దానం చేయండి అమ్మా. ఒక 3 శనివారాలు నువ్వులు దానంగా ఇవ్వండి. నువ్వులను బ్లాక్ కలర్ క్లాత్ కానీ బ్లూ కలర్ క్లాత్ కానీ బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి. 3 శనివారాలు మీకు అంతా మంచి జరుగుతుంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయమ్మా. ఓకేనా? శుభం అమ్మా. ఓకేనండి. సో మనకి ఇలా ఏదైనా ప్రాబ్లమ్ బట్టి